ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా అంటే ఉన్న నామాలన్నింటికి సంబంధించిన అర్థం తెలిసి మనం కనుక పారాయణం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుందా? అర్థం తెలియకపోయినప్పటికీ భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినా కూడా ఫలితం ఉంటుందంటారా? ప్రధానంగా లలితా సహస్రనామానికి పేరు లలిత రహస్యనామ స్తోత్రము అని ఉంది. మరి రహస్యనామ స్తోత్రం అని చెప్పబడి ఉన్నప్పుడు సహస్రనామ స్తోత్రంగా ఎలా పడితే అలా పారాయణ ఎందుకు చేస్తున్నారు? అర్థం తెలుసా, అర్థం తెలీదా విషయం తర్వాత. అసలు రహస్యము అనేటువంటి దాన్ని బట్టబయలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒకటి మనం తెలుసుకోవాలి. 2, లలితా సహస్రం అనేటువంటిది ప్రధానమైన నామకరణం కాదు. లలిత రహస్యనామ స్తోత్రం ప్రధానమైన నామకరణం. ఆ లలిత రహస్యము అని ఎందుకు వచ్చింది అంటే మొత్తం ఆ స్తోత్రంలో ఉన్నది మొత్తం బీజాక్షరాలే. బీజాక్షరము అనేటువంటి దాన్ని రహస్యంగానే ఉంచాలి, బయటకి చెప్పబడేటువంటిది కాదు. బయటకి చెప్పబడేటువంటిది అన్నప్పుడు రహస్య నామము అని రాదు. మరి అందులో ఉన్నది మొత్తము కూడా బీజాక్షరములు అంటే 5400 పైన బీజాక్షరాలు. అందులో 183 శ్లోకాలు. అక్షరాలుగా తీసుకుంటే ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క విధానంలో 8 భాగాలు ఉంటాయి, 8 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8, చిదగ్నికుండ సంభూత 8, దేవకార్య సముదిత 8, ఇలా 5400 వరకు మనకు అక్షరాలు. 8 అనే సంఖ్య ఎందుకని గురుగారు? 8 అంటేనే చాలా గొప్పది అనేటువంటిది, ఐశ్వర్యం అనేటువంటిది 8 రకాలుగా ఉంటుంది. ఆ 8 రకాలుగా ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేసేటువంటిది. అలానే దరిద్రము అనేటువంటిది 8 రకాలను అనుసరించి ఉంటుంది. ఆ 8 రకాల దరిద్రాల్ని పూర్తిగా పారదోలేది. అలాగే దిగ్బంధనము అనేటువంటిది 8 రకాలుగా ఉంటుంది, అష్టదిగ్బంధనం అని చెప్పి. ఆ దిగ్బంధనం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటిది. దారులు 8 రకాల దారులు ఉంటాయి. ఆ 8 రకాల దారిలో ఏ దారి నుంచి వెళ్ళినప్పటికీ కూడా మన గమ్యం చేరాలి అనేటువంటి విధానం 8కి మూలం. ఓకే. కనుక మనకు అర్థం తెలిసిందా తెలీదా కాదు, అది చేసేటువంటిది మనస్సుగా చేసామా లేదా అనేటువంటి విషయం ప్రధానంగా తీసుకోవాలి. ఆ పుస్తకం ఇలా పట్టుకున్నప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేటువంటి దానికన్నా మనస్సులో చదువుకోవడం శ్రేయస్కరం, బయటికి చదవకుండా. రహస్యం అనేటువంటి పదం ఉంది కాబట్టి అసలు ఉపదేశం లేనిదే చదవకూడదు. ఓకే. ఉపదేశం లేనిదే చదవకూడదు. కానీ ఈ మధ్యకాలంలో కొనుక్కొచ్చుకొని బుర్రకి అనేక బుద్ధులు, అనేక ఆలోచనలు, కాబట్టి మనం ఏం చెప్పినా వినరు, అర్థం చేసుకోరు. ఏదో ఒకరోజు ఆ కర్మ ప్రారంధం అనేటువంటి దెబ్బ తింటారు కదండి. ఆ తిన్నప్పుడు తెలుస్తుంది, ఆ రోజు మనం ఇది చేశాము అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందువల్లనంటే నిజం వేరు, నమ్మకం వేరు. ఆ రెండు ఒక చోట ఉన్నప్పుడు జీవితం అనేటువంటిది, ఎవరైతే కనుక పద్మపాదుడు అని ఆయన ఆదిశంకరాచార్య స్వామి వారి శిష్యుడు, ఏటి అవతల ఉంటారు. ఇక్కడ ఆయన పేరు పిలిస్తే ఆయనకేంటి, శిష్యుడి మీద నమ్మకం, నేను పిలిస్తే ఎక్కడి నుంచైనా వచ్చేస్తాడని. ఆయనకేంటి, నా గురువు ఆయన పిలిస్తే నేను ఎక్కడున్నా నాకు తెలుస్తుంది అని. ఆ నిజం నమ్మకం అనేటువంటిది ఒక చోట ఉన్నప్పుడు ఆయన పిలవగానే నది మీద పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ లోపల నుంచి పద్మాలు వికసించి ఆయన పాదాలు నీళ్ళలో పడకుండా అవి తీసుకొచ్చి ఇవతల ఒడ్డుకు చేరుస్తాయి. ఆ రెండు ఒకే చోట ఉంటాయా? ఉండవు. ఎందువల్లంటే కర్మలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఉండాలి అనుకున్నా ఏదో ఒక కారణం చేత ఉండకుండా ఉండడానికి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కనుక
కొన్ని కొన్ని ప్రారంధ కర్మవశాత్తు మనం బయటికి చదివినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం తీసుకోలేం. ఉపదేశం లేకుండా అసలు చదవకూడదు. అదొకటి మనకు ఉండాలి. మనం ఉపదేశం తీసుకోలేదు కాబట్టి మనం చదవద్దు, విందాం. చదవవలసిన స్థితి వచ్చింది, మనస్సులో చదువుకుందాం. రహస్యం ఉన్నారు కాబట్టి పెదాలు కదలకుండా పేపర్ చదువుతున్న రీతిలో మనం చదువుకుందాం. అంటే ఉపదేశం లేనప్పుడు ఇలా చదివితే తప్పలేదంటారా? అసలు ఉపదేశం లేనప్పుడు చదవకూడదు, అసలు చదవకూడదు. చదవకూడదు. ఉపదేశం తీసుకోవాలి ఖచ్చితంగా. ఉపదేశం తీసుకోవాలంటే గౌరీ పంచాక్షరి ఉండాలి. ఒకటికి ఒకటి అనుసంధానం ఉంటుందండి. ఏదో ఊరికే లలితా సహస్రనామం మీకు కావాలంటే నేను ఉపదేశం చేస్తా అంటే అవదు. దానికి గౌరీ పంచాక్షరి ఉండాలి. ఆ ఉపదేశం తీసుకోవాలి అని అంటే డైరెక్ట్గా ఆడవాళ్ళకి ఇంకొకరు ఇవ్వకూడదు ఉపదేశం. పెళ్లి కాకపోతే తండ్రికి ఇస్తే తండ్రి అమ్మ కూతురికి చెప్పాలి. పెళ్ళి అయితే ఆమె భర్తకి మేము ఉపదేశం చేస్తే ఆ భర్త ఆమెకు ఉపదేశం చేయాలి. అంతేగాని లేదంటే కొడుకు ద్వారా చెప్పాలి తప్ప డైరెక్ట్గా కూడా మంత్రోపదేశం స్త్రీకి ఎవరు కూడా ఇవ్వకూడదు. కనుక ఆ ఉపదేశం పొందాలి అనన్నా ఆవిడ గౌరీ పంచాక్షరి ఇవన్నీ ఉండాలి. కాబట్టి చాలా వినటం ప్రధానం కాదు. అమ్మవారి మీద ఉండేటువంటి భక్తితో నేను చదువుకుంటాను అంటే చదవద్దు, మనస్సుతో ఆస్వాదించండి. మనస్సుతో ఆస్వాదించడం వల్ల ఏమవుతుందంటే పేపర్ చదివినట్టే మనం చదువుతాం, కళ్ళతో చదువుతాం మొత్తం అంతా కూడా. ఈ కళ్ళతో చదవటం వల్ల ఏమవుతుంది అంటే రహస్యకృతంగా ఉండేటువంటి ఒక యుక్తిని మనం దాటినటువంటి దోషం రాదు పొరపాటున కూడా. 2, అందులో ఉండేటువంటి స్వరాక్షర పదవృత్త వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు చదివినటువంటి పాపం రాదు. మనస్సు కుదుటపడుతుంది. కాబట్టి ఆ కళ్ళతో దాన్ని చదివే ప్రయత్నం చేయండి మినహాయిస్తే అర్థం తెలుసుకోవాలా వాటితో పనే లేదు. దాని జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. వెళ్ళాము కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు తీసుకుని చేసే విధానం ఒకటి ఉంటుంది. అలా కాదు 183 శ్లోకాలు చేద్దామనుకున్నప్పుడు మనస్సుతో పారాయణ చేసుకుంటే తృప్తి కలుగుతుంది. తృప్తి అనేటువంటిది ఎక్కడైతే కలుగుతుందో నిజంగా మనకు ఆ ప్రాంతానికి అమ్మవారు వస్తుందండి. అది మనం గ్రహించుకొని దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇది కావాలి అని కోరవలసిన అవసరం ఉండదు, అది వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం తీసుకుంటున్నామా లేదా అనేటువంటి దాని మీద మనకి ధ్యాస ఉంటే ప్రశాంతమైన జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. అది మనం చూసుకోగలగాలి. ఇప్పుడు ఒకవేళ ఉపదేశం తీసుకోవాలి అని అంటే మొత్తం కాకుండా అందులోంచి ఏదో ఒక నామాన్ని తీసుకొని అలా చేసుకోవచ్చు అంటారా? మొత్తము చేయాలంటారా? అసలు ఉపదేశం కావాలంటే ముందు గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉండాలిగా. ఆ గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉండి కనీసం 1,00,000 సార్లు మనం దాన్ని జపం చేయగలగాలి. గౌరీ పంచాక్షరి చేస్తే పర్లేదు, అర్హత ఉంది, మనం ఇవ్వవచ్చు అనేటువంటి స్థితి ఉంటుంది. అసలు గౌరీ పంచాక్షరి అంటేనే చాలా మందికి తెలియదు. గౌరీ పంచాక్షరి అంటేనే చాలా మందికి తెలియదు. కానీ ఆ గౌరీ పంచాక్షరి అంటే ఏమిటో తెలియని వాళ్ళందరూ కూడా లలితా సహస్రనామాన్ని మైకి పెట్టుకొని పారాయణ చేస్తూ ఉండటం వలన దాని యొక్క వైబ్రేషన్ మనమైతే పాజిటివ్గా అయితే పుచ్చుకోలేం. నెగిటివ్ వస్తుందని నేను చెప్పను, పాజిటివ్ మాత్రం మనం తీసుకోలేం. ఏదో వాళ్ళు చూశారు, నువ్వు వీళ్ళ కోసము వాళ్ళ కోసమో గొప్ప పేరు కోసమునో మైకులో పెట్టి చదవడం మినహాయిస్తే అది ఎంత దోషమో మనం తెలుసుకోవాలి. రహస్యం అనేటువంటి చెప్పబడినప్పుడు దాన్ని రహస్యంగానే చెప్పగలగాలి. బయటికి చెప్పగలిగేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి, అప్పుడు మాత్రమే దానికి అర్హత బయటికి చెప్పడానికి. ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అప్పుడు నేను బయటికి, ఇప్పుడు నైమిత్తికం అని అంటారు, నవరాత్రులు ఇలా వచ్చినటువంటిప్పుడు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని బయటికి మనం ఉచ్చరిస్తాం. విడిగా నిత్య జీవితంలో దాన్ని బయటికి మనం ఉచ్చరించేటువంటి స్థితి మనకు అర్హత లేదు. అది తెలుసుకోగలిగితే బాగుంటుందండి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.